మీరు ఎంతమందికి రెస్టారెంట్కి వెళ్ళి చికెన్ బిర్యానీ తినడం అంటే ఇష్టం? ఈసారి ఒక చిన్న సలహా నాది. చికెన్ బిర్యానీ తినేటప్పుడు ఒక మంచి మజ్జిగ ప్యాకెట్, ఈనో ప్యాకెట్, ఓఆర్ఎస్ ప్యాకెట్, ఈ మూడిట్లో ఏదో ఒకటి పట్టుకెళ్ళండి. ఇవన్నీ ఎవరు పట్టుకెళ్తారో అని అనే ముందు వీటి మీద నేను చిన్న స్టడీ చేశాను, అది ఒక శాంపుల్ చూడండి. ఇన్నాళ్ళు రెస్టారెంట్లలో కుళ్ళిన మాంసాన్ని గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు తాజాగా మరో షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. రెస్టారెంట్ కు వెళ్లేవారు తిని వదిలేసిన ఫుడ్ ను మళ్లీ కస్టమర్లకు అందిస్తున్నట్టు గుర్తించారు. అది సంగతి. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనకి సర్వీస్ బాగుంది అంటే, సార్ మీరు కూర్చోండి, మీకు ఏం కావాలి ఐటమ్స్, ఎంతమంది వచ్చారు, వెజ్జా నాన్ వెజ్జా, తందూరి, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పాలక్ పన్నీర్, పన్నీర్ బటర్ మసాలా, పన్నీర్ ఫ్రై, ఇవన్నీ చెప్పే ముందు ఒకసారి వాళ్ళ కిచెన్కి వెళ్ళి చూడండి. కిచెన్కి వెళ్ళి చూసిన తర్వాత ఆ రెస్టారెంట్లో ఉండాలా వద్దా అనేది ఆలోచించండి. గూగుల్లో రివ్యూస్ కాదు, లోపల కిచెన్లో జరిగేది అసలు సర్వీస్. అయితే గుడ్ సర్వీస్ రెస్టారెంట్ ఉంటాయి. అవి ఎలా అంటే, మీరు ఒక కర్రీ ఆర్డర్ పెడితే దాన్ని పదే 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 రిపీట్ చేసి మరీ ఆయిల్లో వేపుతారు చూడండి, దాన్ని గుడ్ సర్వీస్ అంటారు. ఈ రోజుల్లో అదే పరిస్థితి, ప్రతి రెస్టారెంట్లో అదే జరుగుతుంది. మామూలు ఆయిల్ వాడట్లే, పామ్ ఆయిల్ వాడుతున్నారు. అది ఫస్ట్ మైనస్. దాంతోపాటు బేకింగ్ సోడాలు, కలర్లు అన్నీ వేస్తున్నారు. సరే, అసలు దీంట్లో అసలైన పాయిజన్ ఏంటి అని అంటే, ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు ఈ ఐటెంని బ్యాన్ చేశాయి, కానీ మన దేశంలో ఇంకా వాడుతున్నారు. దానివల్ల జరిగే సైడ్ ఎఫెక్ట్ల గురించి మాట్లాడదాం. అసలు అదేంటి అనేది కూడా చెప్తాను మీకు. ఎజినోమోటో అని ఎప్పుడైనా విన్నారా దీని పేరు? యాక్చువల్లీ ఇది ఒక చైనీస్ వల్ల ఫుడ్ తాలూకా టేస్ట్ సీక్రెట్ అని అంటారు కొంతమంది. ఇది ఎందుకు వాడతారంటే, ఇది వాడగానే మనుషులు చాలా బాగుంది, ఆ ఫుడ్ రివ్యూస్లో చూడండి టేస్ట్ చాలా బాగుంది, మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాను రెస్టారెంట్కి, అండ్ రివ్యూస్, ఇన్ఫ్లుయెన్సర్లు ఫుడ్ రివ్యూస్ పెడుతుంటారు కదా, దానికి కారణం అజినోమోటో. అసలు ఈ అజినోమోటో ఎంత ప్రమాదకరమో మీకు చెప్పే ముందు దీని సైడ్ ఎఫెక్ట్లు ఏంటో చెప్తాను ముందు. లాంగ్ టర్మ్లో హెడ్ ఏక్స్, తర్వాత ఒబేసిటీ, తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఈ మూడిటికి ప్రధాన కారణం అజినోమోటో. మన దేశంలో ఒబేసిటీ అంటే అసలు కామన్ అయిపోయింది కదా, అందరూ చాలా ఫిట్గా సిక్స్ ప్యాకులతో ఉంటున్నారు కదా. ఒబేసిటీ అంటే ఒళ్ళు పెరగడం. సరే, ఇదంతా పర్లేదు, కానీ నేను ఎంతవరకు తిన్నాను కదా, మరి నాకేం జరగలేదే అనుకుంటారా? ఇదంతా ఇప్పుడు కాదు, లాంగ్ టర్మ్లో చూపిస్తుంది అనమాట దీని సైడ్ ఎఫెక్ట్ అనేది. అందుకే అది స్లో పాయిజన్ అని కూడా అంటారు. అండ్ ఇంకో విషయం కూడా చెప్పడం మర్చిపోయాను. రాత్రిపూటలో మీకు ఆకలేసిందని చెప్పి స్విగ్గీ, జొమాటోలోనే 100 రూపీస్, 200 రూపీస్ ఆఫ్ వస్తుంది, సంక్రాంతి సేల్, దీపావళి సేల్ అని చెప్పి ఏమైనా ఆఫర్లు ఇచ్చారని కొన్నారనుకోండి, మీకు ఎలా చెప్పాలి, సింపుల్గా ఒకటే, 100 రూపీస్ బిల్ అవుతుంది కదా, ఇంకో 2 సున్నాలు యాడ్ చేసుకొని హాస్పిటల్ బిల్ కూడా నెక్స్ట్ కట్టాల్సి వస్తుంది. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నైట్ టైము రెస్టారెంట్లో క్లోజ్ చేస్తారు. ఇప్పుడు 12 దాటాక, కొన్ని అయితే 10 తర్వాత, కొన్ని అయితే 12 వరకు, కొన్ని అయితే 2 వరకు మ్యాక్సిమం. ఈ స్విగ్గీ, జొమాటోలు మాత్రం 24/7 ఆన్లో ఉంటాయి అన్నమాట. ఏదైనా జాబ్ చేసుకున్న వాళ్ళు నైట్ టైం గట్రా ఆర్డర్ పెట్టుకుంటారు కదా, క్రేవింగ్స్ ఉంటాయి కదా, మీకు హ్యాపీగా ఉంటుంది తిన్నప్పుడు. కానీ అది తినేది తెల్లారి మొత్తం ఏవైతే కస్టమర్స్ కొన్నారో, చేసుకున్నారో, ఆ మిగిలిపోయిన చెత్త, తెల్లవారి మిగిలిపోయింది నైట్ వేడి చేసి మిగిస్తారు. వారం ముందు మిగిలిపోతే ఫ్రిడ్జ్లో దాసి కస్టమర్స్ ఎవరు కొనరు కదా, కొనేవాడికి మొత్తం ఇచ్చేస్తారు. ఏంటి? ఆఫర్ పేరుతో. అందుకే మీకు 100 రూపాయలు తగ్గిందని చెప్పి కొన్నారనుకోండి, 1,00,000 రూపాయలు బిల్ అవుతుంది. అలాగే రెస్టారెంట్లోనే కాదు, బేకరీలు, స్ట్రీట్ ఫుడ్, అవన్నీ కలిపే చెప్తున్నా. స్ట్రీట్ ఫుడ్ గురించి అయితే నేను తెలుసుకోలేదు, ఎందుకంటే దాని గురించి ఆలోచిస్తేనే వామిటింగ్ అయిపోద్ది. సరే, ఒక వీడియో ప్లే చేస్తాను, మీరు చూడండి. సో మాటలు లేవు ఇంకా. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? డైరెక్ట్ స్టేజ్ 4 క్యాన్సర్ అనే ప్రమోషన్ వస్తుంది. ఏ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలో ఆలోచించుకునే టైంలోనే మనం అది కిడ్నీ డ్యామేజ్, లివర్ డ్యామేజ్, స్టమక్ ఇష్యూలు, చాలా రకాలు ఉంటాయండి. ఇదిగోండి, రీసెంట్గా హైదరాబాద్లోనే రైడ్లు జరిగాయి. మొత్తం దేశం మొత్తం అనుకోండి, మిగిలిపోయిన కర్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫ్రిడ్జ్లో దాసి, వండేసిన దాన్ని ఫ్రిడ్జ్లో దాసి వారం తర్వాత బయటకు తీస్తే కుళ్ళిపోయినా సరే వేడి చేసి ఇచ్చేస్తున్నారు. అలాగని దొరికేళ్ళండి, కొంతమంది సీజ్ చేశారు, కానీ ఎంతకన్నా అవుతారు. ఇక్కడ కాకపోతే వాడు ఆల్రెడీ బోర్డు సంపాదించాడు, ఇంకో రెస్టారెంట్ పెడతాడు, ఆ రెస్టారెంట్ పేరు మారుస్తాడు కదా, జనాలు పిచ్చోళ్ళు వెళ్తూనే ఉంటారు. సండే అయితే చాలు, ఏ రెస్టారెంట్లో మీకు 1 అవర్ లోపు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది చెప్పండి? అంత సేల్స్ అనేవి జరుగుతున్నాయి. ఇంట్లో వండుకోవడం తగ్గింది, బతుకాలు పెరిగాయి, సో దానివల్ల తినడం పెరిగింది. ఓకే, తప్పు కాదు, ఎప్పుడో ఓకే, వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి వెళ్ళే వాళ్ళకి మాత్రం రెడీ చేసుకోండి అమ్మ. హెల్త్ ఇన్సూరెన్స్లు అన్నీ. సపోజ్ మీరు రెస్టారెంట్కి ఎంటర్ అవగానే వాటర్ బాటిల్ కావాలని అడుగుతారు. వాటర్ బాటిల్ నాకు వద్దు, ఎందుకు? 20 రూపీస్, 30 రూపీస్, దానికి మళ్ళీ GST 10 రూపీస్ వేస్తాడండి. అప్పుడు ఆడు ఏమి ఇస్తాడు? పక్కనుండే గ్లాస్ వాటర్ ఇస్తాడు.
ఇది ఫ్రీ వాటర్. ఆడు ఏ వాటర్ ఇస్తాడో తెలియదు, ట్యాప్ వాటర్ కానివచ్చు, అది ఇంకేదో వాటర్ కానివచ్చు, నన్నోడితో నేను చెప్పలేను. అప్పుడు ఈ సమస్యలు ఈ ఇబ్బందులు సరిపోవు, ఇంకో కొత్తది యాడ్ అవుతుంది అంతే. టైఫాయిడ్, జాండిస్ అని రకరకాల పేర్లు ఉన్నాయండి. మీకు కాక్రోచ్ కథ తెలుసా? ఇది భూమి పుట్టినప్పుడు పుట్టింది, డైనోసార్లు కూడా పుట్టాయి ఆ టైంలోనే. అయితే డైనోసార్లు పోయే ఇవి ఎందుకు పోలేదంటారు? దీనికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ, లేకపోతే వాతావరణం తగ్గట్టు ఇది మారుతుందో ఏదో అనుకోండి. దాన్ని మీరు చూడండి, గమనించండి, ఎంత కొట్టినా చావదు అది. దానికి దేవుడు ఒక శక్తి ఇచ్చాడు. అయితే దీని గురించి ఎందుకు ఇప్పుడు కాక్రోచ్ కథకి దీనికి ఏంటి లింక్ అని అంటారా? దాన్ని మంచులో వదిలేసినా, ఎడారిలో వదిలేసినా, సముద్రంలో వదిలేసినా, పాతాళంలో వదిలేసినా సరే అది బతికి బయటపడుతుంది. ఇప్పుడు అలాంటి కాక్రోచ్ని మన ఫుడ్ ఐటెంలో సర్వ్ చేస్తున్నారు చంపేసి. కాక్రోచ్ని తినడం ఏంటి అనుకుంటున్నారా? అంటే అది పొరపాటున పడి ఉండొచ్చు, లేకపోతే కొత్తిమీరలో వీళ్ళు గార్నిష్ చేశారేమో, కానీ ఫుడ్ ఐటెంలో చచ్చింది. అంటే దానికి కూడా హానికరమైన ఇంగ్రీడియంట్స్ అనేవి వాడుతున్నారు. ఎందుకంటే స్టడీస్ ప్రకారం 2021 తర్వాత మన దేశంలో 1,20,000 డెత్స్ అనేవి జరిగాయి కేవలం ఈ ఫుడ్ రిలేటెడ్ డిసీజెస్ వల్లే. నేను ఏ రెస్టారెంట్కి ప్రమోషన్ చేయాలనుకోవట్లేదు ఇప్పుడు, సో పేర్లు మెన్షన్ చేయట్లేదు. కొన్ని రెస్టారెంట్లు ఉంటాయి, 999 కడితే మీకు మంచి ఆఫర్ ఉంటుంది, మీ బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకోవచ్చు, అందరూ క్లాప్స్ కొడతారు స్టాఫ్ అందరూ, అండ్ బఫే కదా, ఎన్ని కావాలంటే అన్ని ఐటమ్స్ అన్లిమిటెడ్ అనమాట. ఒక 2 to 3 అవర్స్లో మొత్తం ఫినిష్ చేసి వెళ్ళిపోవచ్చు. ఈ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్లో అయితే ఫొటోస్ మాత్రం బేవత్సం కనబడతాయి, సూపర్ కనిపిస్తాయి, టేస్ట్ బడ్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి అనమాట చూడగానే. కానీ రియాలిటీలో అంత సీన్ లేదు. వచ్చిన తర్వాత స్టేల్ ఫుడ్ వస్తుంది. అది తింటే అది ఎప్పుడు చేశారో తెలియదు అసలు. అది తింటే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి తర్వాత. ఇవన్నీ జనరల్గా ఏంటి, సైకాలజికల్ ట్రిక్స్. దేనికోసం? డబ్బులు సంపాదించుకోవడానికి. జనాలు ఏమైపోయినా పర్లేదు. అలాగే మీరు రెస్టారెంట్కి వెళ్ళారు అనుకోండి, చిన్న ప్లేట్ ఇస్తారు, దాంట్లో ఇంత పెట్టినట్టు ఉంటుంది. అంటే చిన్న ప్లేట్ పెట్టి ఇంత పెడితే ఎక్కువలా అనిపిస్తుంది అనమాట చూడగానే. ఇది ఒక సైకాలజికల్ ట్రిక్. అంటే జనాల్ని పిచ్చోళ్ళు చేసి ఆడుకుంటున్నారు, సింపుల్గా చెప్పేస్తున్నాను. ఆ బఫేస్ దాంట్లో చూడండి, చిన్న చిన్న స్పూన్లు, చిన్న చిన్న ప్లేట్లు పెడతారు, కప్పులు కూడా ఇంతే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఎలాగా మారరు, ఫేక్ ఇంగ్రీడియంట్స్, ఫుడ్ కలర్లు, డైస్, డైల్యూట్ అయిపోయింది, కంటామినేట్ అయిపోయిన మిల్క్. సో మనమైనా బాగుంటే మన ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి ప్రికాషన్స్ కొంచెం చెప్తాను. లేట్ నైట్ ఆర్డర్స్ మాత్రం అవాయిడ్ చేసేయండి ఫుల్గా 100%. ఒకవేళ మీకు వీలైతే ఇంట్లో వండుకొని తినండి ఏదైనా ఆకలిస్తే. బయట ఆర్డర్ పెట్టారనుకోండి రాత్రిపూట, అంతే సంగతులు. ఇందా చెప్పాను కదా, అదే పరిస్థితి. ఒకవేళ రెస్టారెంట్కి వెళ్ళాలి తప్పదు అనుకుంటే బిజీ రెస్టారెంట్లకి వెళ్ళండి. ఎందుకు తెలుసా? కనీసం జనాలు ఎక్కువ మంది వస్తున్నారని ఫ్రెష్ ఫుడ్ అప్పటికప్పుడే హాట్గా సర్వ్ చేస్తారు కాబట్టి మిగిలిపోయిన ఫుడ్, స్టేల్ ఫుడ్ ఉండే అవకాశం తక్కువ ఉంటుంది. అది ఒకవేళ ఫుడ్ కలర్ బాగా బ్రైట్గా కనిపించింది అనుకోండి, దాన్ని అవాయిడ్ చేసేయండి. చాలా డార్క్గా ఫ్రై అయిపోయిన ఫుడ్ని మాత్రం అవాయిడ్ చేయండి. తర్వాత దామేసిందని చెప్పి స్ట్రీట్ సైడ్ ఏదైనా డ్రింక్ తాగినప్పుడు, జ్యూస్ తాగినప్పుడు ఐస్ మాత్రం వేద్దని చెప్పండి. ఐస్ మ్యానుఫ్యాక్చరర్ ఏ వాటర్ వాడతాడో తెలియదు కదా, అందుకే ఐస్ మానేయండి. ఎక్కడికి వెళ్ళినా సరే మీ ఓన్ వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి బెస్ట్. తర్వాత ఆఫర్లు, చీప్ డీల్స్కి అట్రాక్ట్ అవ్వద్దు. ఎక్కువ మోసాలు జరిగేవి అక్కడే. ఏదైనా ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ ఇలాంటివి ఏమైనా కొనుక్కున్నారనుకోండి, సపోజ్ దీనికి ఇంక్లూడెడ్ కాదు కానీ కొనుక్కున్నారనుకోండి, వాష్ చేసుకోండి. ఇదంతా ఎందుకు? హోమ్ మేడ్ ఫుడ్స్ చేసుకోండి, ఇంట్లో వండుకొని తినండి, హ్యాపీగా హెల్తీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చింది అనుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొంచెం కామెంట్ సెక్షన్ కూడా ఎంగేజింగ్గా మారుదాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కొంచెం కామెంట్స్లో కొంచెం ఓపెన్ అవ్వండి. నేను కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా చదివి మీకు కామెంట్ చేస్తాను. ఏమైనా టాపిక్ గురించి మీకు వీడియో కావాలంటే కన్ఫామ్గా నేను చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.